మూవీ అయితే చాలా దరిద్రంగా ఉన్నది, దారుణంగా. అసలుకి ఫస్ట్ హాఫ్ అయితే అసలుకి ఏమన్నా లాగు, మామూలు లాగ్ ఉండదు అసలు. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా పర్లేదు, ఎందుకంటే మదర్ సెంటిమెంట్ ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొడుతుంది, అసలు ఎక్కడ ఎంజాయ్. కానీ కుర్చీ తాతది సాంగ్ వస్తుంది అని చూస్తాము, వచ్చిన తర్వాత అంత ఎంజాయ్మెంట్ ఏం లేదు. అంటే డ్యాన్స్ చేద్దామని అనుకున్నప్పుడు అస్సలు లేదు. 3 వీక్స్ అసలుకి మార్క్ అనేది కనరాదు అసలు. ఇదేది అజ్ఞాతవాసి లాగా అనిపించింది. అలా వైకుంఠపురము, అత్తారింటికి దారి, ఈ 2 సినిమాలు దించి పడేసినాడు అసలుకి. మొత్తం స్టోరీ అసలుకి ఏముందని అసలుకి. తమనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం వస్తుందే రాదా, లేదంటే ఇంటికాడ కూర్చోమను. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టనీకి వచ్చలేదు. మన మహేష్ బాబు గారి 1 మ్యాన్ షో అనుకోవాలి, ఎందుకంటే లుక్స్ బాగున్నాయి. అన్న డైలాగ్ డెలివరీ కొడితే ఉంచుకున్న పెళ్ళ ముందర ఉంచుకున్న దాని పేరు చెప్పాలి అంటారు కదా, ఆ డైలాగ్ అని కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. మంచి లవ్ స్టోరీ. ఇంకోటి అంటే సాంగ్స్ రిమిక్స్ అప్పుడు అది నా పక్కల పడ్డావులే నాది నక్లీస్ గొలుస్తుంది కదా, ఆ సాంగ్స్కి అయితే మహేష్ బాబు పంచాలు ఆగేసే శ్రీలీల అది మాత్రం హైలైట్ ఉంది నిజంగా. అంటే ఇంకో సినిమా అయితే మామూలు లేదన్న, గోస్ బాంబ్ తెప్పించింది. అసలు ఎక్కడన్నా బోర్ వచ్చిందా, ఏమన్నా విశ్వాసం ఆదిపొట్టు తీసిండు, అంతా కూడా పట్టించుండు. ఇక్కడ చూడ గ్రాఫిక్స్ చూడండి అన్న, ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ విజువల్ అంటే అసలు అవేంటి ఏందన్న, అసలు స్టోరీ స్క్రీన్ ప్లే, అసలు ఆ కామెడీ, అసలు రవితేజ గారు డబ్బింగ్ చెప్పిన సీన్స్ కూడా ఎక్కడ ఏ సీన్ కూడా బోర్ కొట్టేది. తేజ సజ్జ అసలుకి కొత్త ఇంత యాక్టివ్గా ఎనర్జీగా ఇంత యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాటితో వర్మ వాటితో టికెట్ డబ్బులు అయితే నిజంగా అంటే ఇదే కన్నా ప్రభాస్ పోయింటే ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగా. అంటే మామూలు అనిపించలేదు నిజంగా. ఈ కట్అవుట్కే ప్రభాస్ కట్అవుట్ కనబడింటే నిజంగా అంటే సంక్రాంతికి అయితే మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారు నిజంగా. అంటే ఎక్కడ డైరెక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, రైటింగ్ పరంగా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదన్న. అసలుకి పార్ట్ 2 కూడా ఉంది అన్న. గ్రాఫిక్స్ అన్న, విజువల్ అంటే అసలు గ్రాఫిక్స్ ఏమన్నా ఉన్నాయి నిజంగా. అంటే హనుమంతుది అవి పోతాను కొండల మధ్య హనుమంతులు లాస్ట్ చూపిస్తాడు అన్న. సినిమా ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తాడు. ఈసారి మామ వచ్చిన మామ కూడా డిసప్పాయింట్ చేస్తాడు. ఈ శైలేష్ కొను సైకోడు, అందుకే పెట్టిండు సైకో అని పెట్టినాడు. ఏంది అసలు స్టోరీ అన్న ఉందే, రొటీన్ స్టోరీ, రొటీన్. అసలుకి ఫైట్స్ తోటి కొద్దిగా బాగా అనిపించినాయి, కానీ మరీ హెవీగా అంటే వైలెన్స్ అనేది ఎక్కువ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి కొద్దిగా బాగుంది. అసలు లాస్ట్లో సాంగ్ ఒకటి బాగుంటుంది. మన వెంకీ మామ యాక్టింగ్ కానీ ఆ ఎమోషన్ ఏడిపిస్తారు, అవి అయితే బాగున్నాయి. ఎందుకు స్టోరీ ఇట్లా రొటీన్ తీసుకున్నాడు, రొటీన్ అవే ఫైట్లు అవే అంటే ఊహించేసుకోగలము. అసలు ఏంద్రనైనా ఇట్లా చేసినాం. వెంకీ మామని ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తాము. అలాంటిది శైలేష్ కొన్న బదులు ఏదో మంచిగా కామెడీ F3 F4 తీసింటే బాగుండేదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. శైలేష్ కొన్న అయితే మనకైతే మోసం చేసిన మామ నుంచి. సంక్రాంతికి ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుని నేనైతే నిన్న ఉంటే కూడా 2 సినిమాలకు మా మామనే విన్నర్ అవుతాడన్నాను, కానీ ఈరోజు ఇంత డిసప్పాయింట్. సైకో ఈ శైలేష్ కొలను సైకో అందుకే పెట్టిండేమో అనిపిస్తుంది. నా సామ్రంగా సినిమా అయితే పర్లేదన్న, బాగానే అనిపించింది. మరీ హెవీగా ఇంపాక్ట్ కాకుండా కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. ఏంటంటే దీనిలో ప్లస్ పాయింట్ MM కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, అల్ల నరేష్ యాక్టింగ్, ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాము. ఇంకోటి ప్లేస్లో ఆ చైన్ అంటే ఇంటర్వెల్ ముందు చైన్ తీసే సీను, ఇంకోటి థియేటర్లో హీరోయిన్ తొలకోత, ఈ 2 సీన్లు మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. మైనస్ పాయింట్లు వచ్చేసి మలయాళం మూవీ కొరియం అది జోష్ అని మూవీ ఉంటుంది అనమాట మరియము, ఆ సినిమా యాక్సిస్ తీసింటే బాగుండేది అనిపించింది. నాగార్జున కానీ ఎప్పుడు మన్మథరాజు లాగానే చూపిస్తున్నాం, ఆ స్టోరీలో ఎలా ఉందో అలాగనే చూపించింటే చాలా సూపర్గా ఉండేదని నాకు అనిపించింది. సినిమాలో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే హనుమాన్ మూవీ చూడండి సంక్రాంతికి, సెకండ్ ప్లేస్ మాత్రం నా సామ్రంగా, థర్డ్ అయితే గుంటూరు కాలం, 4th అయితే నా సాయంత్రం చూడండి. ఈ మూవీస్ అయితే మర్చిపోవాలి. ఫస్ట్ అయితే హనుమాన్ ఉంది, సెకండ్ ఇది. రాజ్ తరుణ్ క్యారెక్టర్ కొద్దిగా నార్మల్ ఉంది, అది అంటే ఆయన ఎక్కువనే పెట్టిండు, తక్కువ పెడతారు అనుకున్నా, బాగానే పెట్టిండు. అల్ల నరేష్ మెయిన్ అల్ల నరేష్ బాగా డామినేట్ చేసి పడేస్తాడు.